దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమాన్ని దేవుని యొక్క మాటలను వినడానికి దేవుని యొక్క సన్నిధిలో ఏకీభవించిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని, జననమును ఈ క్రిస్మస్ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. ఆయన జన్మించడానికి కారణాలు ఏమై ఉన్నాయి? ఆయన దేవుడు అంటున్నారు కదా, ఆయన అసలు ఈ లోకంలో ఎందుకు జన్మించారు అనేటువంటి ఒక ప్రశ్న మన హృదయంలో తలెత్తుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో జన్మించాడు అంటున్నారు అంటే అంతకు మునుపు ఆయన లేడా? అంతకు ముందు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఉంటే ఈ లోకంలో జన్మించాడు అనేటువంటి ఆ మాట ఎందుకు వస్తూ ఉంది అనేటువంటి కొన్ని ప్రశ్నలు మన హృదయాల్లో తలెత్తుతూ ఉంటాయి. లేఖనంలో మనము చూసినట్లయితే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు 2024 సంవత్సరాలకు ముందు ఉన్నారు. కానీ యేసు అనేటువంటి పేరుతోటి మానవునిగా మనవలే, నీవలే, నావలే ఆయన మానవునిగా ఈ లోకంలోనికి మనలను రక్షించేటువంటి కార్యాన్ని జరిగించటం కొరకు మాత్రమే ఆయన వచ్చారు. ఆయన రాక ముందు ఉన్నారు, ఆయన వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఇప్పటికీ కూడా ఉంటానే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆయన ఎప్పుడు ఉన్నాడు అనేటువంటి ఒక మాట మనం చూస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో 23 నుంచి 26 వచనాలు మనం చూస్తే అక్కడ ఆయన ఉన్నటువంటి సమాచారం మనకు తెలియజేయబడింది. ఎప్పుడున్నాడు అంటే అనాది కాలము మొదలుకొని, ఈ కాలము ఆరంభింపబడక మునిపే అనాది కాలము మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. భూమి అనేటువంటిది ఈ సృష్టిలో మొట్టమొదటగా లేదు. అది లేనటువంటి సమయమున కూడా నేను ఉన్నాను అని సామెతల గ్రంథకర్త దేవుని గురించినటువంటి ఒక శ్రేష్టమైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మాటలో చూస్తే ప్రవాహ జలములు లేనప్పుడు, చూడండి బైబిల్స్ తీసుకొని సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23 నుంచి చదువుతున్నాం కదా, చూడండి తీసి. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఈ యొక్క నీరు అనేటువంటిది అసలు లేనప్పుడే నేనున్నాను. అంత మాత్రమే కాదు, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానమును ఆయన చేయక మునుపు, అంటే దేవుడు ఈ భూమిని, ఈ మైదానమును, వీటన్నిటిని ఆయన చేసినటువంటి వాడుగా, సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇవేవి చేయక మునిపే నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. చూసారా, ఈ లోకంలో ఏమీ లేనప్పుడే ఆయన ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. సృష్టిలో ఒక్క భాగము కూడా లేనటువంటి సమయంలోనే నేనున్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఆ మీదట, లోకమును సృష్టించి తయారు చేసినటువంటి మీదట, మానవుని యొక్క సృష్టి జరిగిన మీదట, మానవుడు తప్పిపోయినటువంటి మానవుణ్ణి రక్షించడం కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అదే క్రిస్మస్ దినం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఈ లోకంలో ఆయన అప్పుడు పుట్టాడు అంటే అంతకు మునుపు ఉన్నాడు, కానీ
శరీరాన్ని ధరించుకొని యేసు అనేటువంటి పేరుతోటి ఆయన లోకంలో జన్మించాడు. అంటే అంతకు మునుపు ఆయన ఆత్మగా ఉన్నాడు. నేటి దినము కూడా ఆయన ఆత్మగానే ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఈ లోకంలో ఆయన పుట్టారు అంటే అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కారణాలు మనం ఒక 4-5 కారణాలు మాత్రం ఈరోజు ధ్యానాంశంలో మనము చూద్దాం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు జన్మించడానికి కారణం ఒకటి చూస్తే ప్రవచనములు నెరవేర్చడానికి ఆయన పుట్టినటువంటి వారుగా ఉన్నారు. అంటే యేసయ్య జన్మించక మునుపే 100 సంవత్సరాల ముందే ఆయన పుట్టబోతా ఉన్నారు అనేటువంటిది ఒక సత్యాన్ని దేవుడు కొంతమంది వ్యక్తులకు ఆలోచననిచ్చి ఆత్మతో నింపి వారితోటి కొన్ని లేఖనాలు వ్రాయించారు. చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ అంటున్నటువంటి మాట, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల ప్రవచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించడానికి ఒక కారణం ఏంటంటే ప్రవచనాలను నెరవేర్చడానికి. ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవచనం అంటే మనందరికీ తెలుసు కదా. ఆ ప్రవచనాలు కొట్టివేయటానికి నేను రాలేదు, కానీ వాటిని నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను. యెషయా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు వారు జన్మించడానికి మునిపే దాదాపు 700 సంవత్సరాలకు పైగా ముందు ప్రభువారు జన్మిస్తారు. ఆయన రక్షకునిగా పుడతాడు. ఇమ్మానుయేల్ అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తగా ఉన్నటువంటి వాడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతిగా ఉన్నటువంటి వాడు, చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలుగుగా ఆయన ఉండేటువంటి వాడుగా ఉంటాడు. ఎన్ని మాటలు, ఎన్ని ప్రవచనాలు! ఆయన పుట్టుకను గురించి, జీవిత విధానాన్ని గురించి, ఆయన శిలువ శ్రమలను గురించి, మరణమును గురించి, పునరుద్ధానమును గురించి బైబిల్లో ప్రవచనాలు వ్రాయబడ్డాయి. ఆయన ఏ ప్రాంతంలో జన్మిస్తాడనేటువంటి ప్రవచనాన్ని మీకా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఆదికాండము నుండి అనేక ప్రవచనాలు తెలియజేయబడతా ఉన్నాయి. దావీదు భక్తుడు ఎన్నో ప్రవచనాలు తెలియజేశాడు. దావీదు మన వంటి మానవుడే, కానీ రాబోయేటువంటి దినాలలో, సంవత్సరాలలో ఏం జరగబోతా ఉందనేటువంటి మాట దావీదు చేత వ్రాయించాడు. అంటే వ్రాసినటువంటి వాడు మాత్రమే దావీదు, వ్రాయించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి అంశము కూడా పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు. ధర్మశాస్త్రమును కొట్టివేయటానికి నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి, ప్రవక్తల ప్రవచనాలను నేను నెరవేర్చడానికి ఈ లోకంలోనికి నేను వచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జన్మించడానికి ఒక కారణం ఏంటంటే ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పులోనికి వచ్చాయి. ఆయన జన్మించకపోతే ప్రవక్తలు చెప్పినటువంటిది అది అబద్ధంగా మిగిలిపోతుంది కదా. అంటే ప్రవచనము దేవుని ద్వారా విడుదలైతే అది ఖచ్చితంగా నెరవేర్పులోనికి వస్తుంది వస్తుంది వస్తుంది. మీరు ప్రార్థన చేసుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ప్రవచన రూపకంగా మాట్లాడతాడు. ప్రవక్తలు మీరు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు, మీ మందిరానికి వచ్చినప్పుడు, ఎక్కడైనా మీటింగ్స్కి మీరు వెళ్ళినప్పుడు వారు పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తారు, అనుమానం లేదు దాంట్లో. వారు
అన్ని విషయాలు మీకు తెలియజేస్తారు, జరిగినటువంటివి తెలియజేస్తారు, జరగబోయేటువంటివి కూడా తెలియజేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పేరు ఆ వచ్చిన వ్యక్తికి తెలియకపోవచ్చు, కానీ ఆ వ్యక్తిని అక్కడికి నిలవబెట్టినటువంటి దేవునికి, దేవాది దేవునికి నీ భవిష్యత్ అంతా తెలుసు కదా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నన్ను అలాగే పిలిచారు. మీరు అనుకోవచ్చు మీకెలా తెలిసి ఇవన్నీ అని అనుకోవచ్చు. అనుభవించాను, నేను అనుభవించాను. గడిచినటువంటి దినాలలో, రక్షణ పొందినటువంటి తొలి దినాలలోనే నేను ఎలాగా వాడబడతాననేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు. అప్పుడే నేను రక్షించబడ్డాను కాబట్టి నాకంత లోతైనటువంటి ఆత్మీయ జీవితం లేదు, కానీ దేవుడు తెలియజేశాడు. ఆ తర్వాత ఒక ఆన్లైన్ ప్రేయర్లో నా పేరు పెట్టి సేవకు ద్వారా పిలువబడ్డాను. సేవకు నన్ను ప్రతిష్ఠించారు. ఇర్మియాను దేవుడు ఎలాగ బాల్య దినాలలో ఏర్పాటు చేసుకున్నాడో అలాగే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అని ఒక ప్రవచనము తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు, సేవకులు నా పేరు పెట్టి పిలిచి, వారికి నేనెవరో తెలియదు, మొదటిసారి నేను చూస్తున్నాను, అప్పుడు కూడా నా పేరు పెట్టి పిలిచి, నా జీవితంలో జరిగినటువంటి సందర్భం, ఏ అనారోగ్యంతో నేనున్నానో, ఎలాగా నేను ఆ అనారోగ్యం నుంచి విడుదల పొందానో అన్నీ ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4-5 ప్రవక్తలు ప్రవచనాలు తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, రీసెంట్గా మనము గడిచినటువంటి పోయిన నెలలో, నవంబర్ నెలలో కూడా ఒక ప్రవక్త ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ప్రవక్తల ప్రవచనాలు అవి నెరవేరుతాయి. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చడానికి నేను వచ్చానని ఇక్కడ యేసయ్య జన్మానికి పుట్టడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఇక్కడ కూడా ఆయన ఈ లోకంలో జన్మించడానికి కారణం ఒకటి తెలియజేయబడతావు. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఈ లోకానికి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తమును, వింటున్నారా జాగ్రత్తగా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఇక్కడ కూడా మనకు ఒక స్పష్టత తెలియజేస్తా ఉన్నది దేవుని వాక్యం. ఆయన ఈ లోకంలో జన్మించాడు అంటే ఇది అలాగా భక్తులకి ప్రత్యక్షమై వెంటనే వెళ్ళిపోలా. ఆయన కొంతకాలం ఈ లోకంలో జీవించారు. మనలాంటి శరీరాన్ని ధరించుకొని మనలాగానే ఆయన జీవించారు కదా. అంటే మన ఆలోచనలాగా ఆయన ఆలోచనలని కాదు, మనము చేసినటువంటి పాప పుణ్యాలాగా ఆయన వాటిని చేయలేదు, కానీ మనలాంటి శరీరమును ధరించుకొని ఆయన ఈ లోకంలో జీవించారని అర్థం. మనలాగా జీవించారంటే ప్రియ దేవుని బిడ్డలారా, అలా జీవించటము అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవుని చిత్తము, అంటే దేవుని యొక్క ఆలోచన. మానవుడు లోకంలో చనిపోయాడు, తప్పిపోయినటువంటి మానవుణ్ణి విడిపించాలి అంటే ఈ లోకంలో పరిశుద్ధత కలిగినటువంటి మానవుడు ఎవ్వరు కూడా లేరు. అందరూ వారి యొక్క క్రియలను బట్టి త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు, పాపంలో ఉన్నారనేటువంటి సత్యం దేవునికి తెలుసు. మనం వింటూ ఉంటాం ఒక సామెత, ఇద్దరు వ్యక్తులు సన్యాసులుగా ఉంటే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు రాసుకుంటే
బూడిదే రాలింది కానీ వారికి పుణ్యం రాదు కదా అన్నట్లుగా మనం ఒక సామెత వింటూ ఉంటాం కదా. ప్రియదేవుని బిడ్డలారా, అటువంటి మానవుడు, ఆ స్థితిలో ఉన్నటువంటి మానవుడు, పాతాళంలోనికి పడిపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు, నరకానికి వెళ్ళటానికి, అగ్నిలోనికి వెళ్ళిపోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి మానవుణ్ణి మరొక మానవుడు ఎలా రక్షించగలడు? రక్షించలేడు కదా. ఆ వ్యక్తి కూడా, ఆ రెండవ మానవుడు కూడా శక్తి లేనటువంటి వాడే ఆ రక్షణ కార్యాన్ని జరిగించడానికి. కానీ అటువంటి స్థితిలో మనలను విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ లాంటిది. మనలను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయనలో ఉన్న ఒక భాగము ఈ లోకములో మానవునిగా పుట్టినటువంటిదిగా ఉన్నది. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టాడు. రక్షకుడు, ఆయన రక్షించేటువంటి వాడు అనేటువంటి ఆ పేరు పెట్టబడి మనం చూస్తున్నాం కదా. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 10-11 వచనాల, దావీదు పట్టణం మందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణములో మీరు భయపడద్దు, పాపంతో భయపడద్దు. మీరు ఏ కార్యం జరిగించినా, ఎన్ని యజ్ఞయాగాదులు ఎన్ని రకాలుగా చేసినా మీకు విమోచన లేదు. అయితే మిమ్ములను రక్షించడానికి రక్షకుడు పుట్టాడనేటువంటి ఒక వార్త, ఒక మాట మనం వింటా ఉన్నాం కదా. ఆయన రక్షకుడు, రక్షించేవాడు. ఎందులో నుండి రక్షిస్తాడు అంటే పాపము నుండి రక్షిస్తాడు. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణం కనుక మరణాల నుండి మనలను రక్షిస్తాడు. అంటే మనం చనిపోమా ఈ లోకంలో అంటే చనిపోతాము, కానీ రెండవ మరణం ఉండదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడ్డాను, యేసయ్య చేత నేను రక్షించబడ్డాను, ఆయన రక్తంలో కడగబడ్డాను అంటే నాకు మరణం లేదు ఈ లోక రీతిగానే కాదు, కానీ రెండవ మరణం లేకుండా నిత్యత్వంలో దేవునితో పాటుగా ఆయన సన్నిధిలో నివసించేటువంటి గొప్ప కృప దేవుడు నాకు అనుగ్రహించాడు, మీకు అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధపడుతున్నారా? అందుకొరకే యేసయ్య ఈ లోకంలోనికి వచ్చాడు. మనము తప్పించబడాలి అగ్నిగుండం నుంచి అనేటువంటి దేవుని యొక్క చిత్తము. ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి నేను దేవుని కుమారుణ్ణి, నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తానని ఆయన ఏ రోజు ప్రవర్తించలా. తండ్రి ఆలోచన ప్రకారంగా, తండ్రి మాట ప్రకారంగా ఆయన ఈ లోకంలో జీవించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే మనమందరము ఎలా ఉన్నాము అంటే గొర్రెల్లాగా ఉన్నాము అనేటువంటిది ఒక మాట. మనమందరము గొర్రెలము. కీర్తనలో గ్రంథంలో ఒక మాట కూడా వ్రాయబడి ఉంటుంది. చూడండి, ఆ మాట మనము చదువుకుంటే 100వ కీర్తనలో 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఎవరమంట? దేవుని చేత మేపబడేటువంటి ఆయన మందలో ఉన్నటువంటి గొర్రెల్లాగా ఉండాలి మనం. ఆ గొర్రెలకి అక్కడ ఆయన ఇస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఎందుకు పుట్టాను అంటున్నాడంటే 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనం చదువుతున్నాను చూడండి. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో చెప్పుతున్నాను, నిశ్చయముగా చెప్తా ఉన్నా. మనకు గొర్రెల్లాగా ఉన్నటువంటి మనకు సమృద్ధిగా
అక్కడ చెప్పినటువంటి మాట అండి అది, సమృద్ధిగా జీవము కలగటానికి ఆయన మనకిచ్చేటువంటి ఆశీర్వాదము జీవం ఎలాంటిది తెలుసా? ఏదో కొద్దిది కాదండి, మనకు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహిస్తాడు. సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు అంటే అది ఒక రోజు 2 రోజులు ఉండి వెళ్ళేది కాదు, లైఫ్ లాంగ్ ఉండేటువంటి ఆశీర్వాదము. దేవుడు మనకు అటువంటి శ్రేష్టమైనటువంటివి ఇస్తాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏదైనా కూడా జీవితాంతం ఉండేటువంటివే ఇస్తాడు, కొద్ది కాలం ఉండేటువంటివి కాదు. ఇంతలో కనపడి ఎంతలో మాయమయ్యేటువంటి ఆవిరి లాంటివి కాదు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని ఆయన అందుకొరకే వచ్చాడు. మరొక మాట మనం చూసినట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట, లూకాసు వార్తలో తెలియజేస్తున్నటువంటి మాట, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి నేను వచ్చాను. లూకాసు వార్త 4వ అధ్యాయము 43వ వచనంలో, నేను ఇతర పట్టణములలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితిని. చూసారా, దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి మాట తెలియజేయడానికి నేను వచ్చాను. అదే నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆయన ప్రకటించినటువంటి ప్రతి మాట, ఆయన తెలియజేసినటువంటి ప్రతి అంశము, ఆ సువార్తంతా మన యొక్క ఆత్మ సంబంధమైన జీవితం కొరకే కదా, శ్రేష్టమైన జీవితం కొరకే. ఓ మానవుడా, ఓ మనుష్యుడా, నా కుమారుడా, మీరు త్రోవ తప్పిపోయారయ్యా, అమ్మ నువ్వు మార్గము నడిచేటువంటి మార్గం సరి అయినది కాదని ఆయన బోధిస్తూ ఉన్నాడు. అంటే సరి అయిన మార్గం ఇంకోటి ఉన్నది కాబట్టి ఇది సరి అయిన దారి కాదు, మీరు వెళ్ళేటువంటి సరి అయిన త్రోవ కాదని ఆయన చెప్తున్నాడు. ఈ మార్గంలో మీరు వెళ్తే మీరు నరకానికి వెళ్తారు, హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు ప్రేమతో చెప్తా ఉన్నాడు, ఒక దెబ్బ కొట్టి చెప్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే తిరగబడుతున్నాం. నేటి దినాలలో యవనస్తులు తిరగబడుతున్నారు కదా తల్లిదండ్రుల మీద. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో కూడా కొంతమంది ఈ అనుభవంలో ఉన్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రుల మీద. మంచి చెప్తా ఉంటే వినట్లా, చదవండి అంటే చదవట్లా, తాగొద్దయ్యా అంటే తాగుతూ ఉన్నారు, మత్తు పదార్థాలు బానిసలు అవుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ స్థితిలో ఉన్నారు ఆ స్థితిని గురించి తెలియచేయటానికి ఆయన పుట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా ఆయన ఎందుకు వచ్చారనేటువంటి మరొక మాట చూసినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాడు. విన్నారా ఈ మాట? నేను చదివినది, మనుష్య కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నశించిపోతున్నటువంటి దానిని రక్షించడానికి అనలా, వెదకి రక్షిస్తున్నాడంట. నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు అని ఆయన వెతికేటువంటి వాడుగా ఉన్నాడు. నేటి దినాల్లో మనం చూస్తే బిడ్డలు తప్పిపోయి టైంకి ఇంటికి రాకపోతే, అరే నిన్నంతా ఇంటికి రాలేదు నా కొడుకు, నా కుమారుడు ఈరోజంతా ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు అని తండ్రి ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్కి కనుక్కుంటూ ఉంటారు, అయ్యా మా అబ్బాయి వచ్చాడా, నా బాబు వచ్చాడా, వాడు ఇంటికి రాలేదయ్యా, ఎక్కడున్నాడు వెతుకుతారు. ఎందుకంటే వారు ఎక్కడే ప్రమాదంలో ఉన్నారో అది తండ్రి ప్రేమ. మన పరలోకపు తండ్రి అంతకంటే ప్రేమను కలిగిన వాడుగా ఉన్నాడు.
మనం నశించిపోతా ఉన్నాం. మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన వెతుకుతా ఉన్నాడు మనలను రక్షించడానికి. నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు తండ్రి అయినటువంటి దేవుడు పంపినటువంటి ఆ యొక్క మాటను నెరవేరుస్తూ ఈ లోకంలో మనుష్య కుమారునిగా ఆయన పుట్టినటువంటి వాడిగా, పేరు పడినటువంటి వాడుగా ఉన్నాడు. యేసయ్యకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే మనుష్య కుమారుడు కదా. ఆయన మనల్ని వెనక్కి రక్షించడానికి వచ్చాడు. మీరు ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? క్రిస్మస్ సంతోషాన్ని అనుభవించారు గడిచిన కాలంలో. కొత్త బట్టలు, మంచి భోజనము. ఇంకొంతమంది అయితే యేసయ్య పుట్టాడన్నట్టుగా తాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన తాగు నుంచి నేను విడిపించడానికి వస్తే నువ్వు ఆయన పుట్టాడని తాగితే ఉపయోగం ఏంటి? నువ్వు నరకానికి వెళ్తున్నావు కదా, నశించిపోతా ఉన్నావు. అందుకే ఈ వర్తమానం నీ కొరకు విడుదల చేయబడతా ఉంది. నశించిన దానిని వెనక్కి రక్షించడానికి ఆయన వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో కారణాలు ఉన్నాయి ఆయన ఈ లోకంలో జన్మించడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేసినటువంటి కొన్ని మాటల్లో మనం ఎక్కడైనా ఇంకా ఈ లోకంలోనే ఉంటే మనం దేవునికి సమర్పించుకోండి. ఆయన నీ కొరకు నిన్ను రక్షించడానికి పుట్టాడనేటువంటి సత్యాన్ని తెలుసుకుంటే ఆయన సన్నిధికి రండి, ప్రార్థన చేసి మీ పాపాలను విడిచిపెట్టండి, నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించండి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు మా తండ్రి. ప్రభువా మీకు వందనాలు. ఈ మాటలు మాకు తెలియజేశారు. ఈ లోకంలో మీరు జన్మించడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశమును మాతో మాట్లాడారు నాయన. కొన్ని మాటలు, కొన్ని కారణాలు తెలియజేశారు. మీకు వందనాలు. అవునయ్యా, మా స్థితి ఎలా ఉన్నదో మాకు తెలియజేయటమే మీ సువార్తను ప్రకటించడం. మేము ఎక్కడున్నామో ప్రభువా మాకున్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితిలోనికి, మేము ఉన్నటువంటి స్థలం నుంచి ఉన్నతమైనటువంటి స్థలంలోనికి నడిపించడానికి మీరు ఈ లోకంలో జన్మించారు ప్రభువా. సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికి, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి మీరు వచ్చారు. అనారోగ్యంలో ఉంటే విడిపించడానికి నాయన, ఆత్మ సంబంధమైన స్వస్థత మాకు దయచేయటానికి ప్రభువా నాయన, నశించిపోతుంటే మాకు విడుదల దయచేయటానికి, జీవాన్ని ఇవ్వటానికి ఎన్నో కారణాలతోటి మా కొరకు మీరు ఈ లోకంలో జన్మించిన విధమును ఆయన మేము ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా జరుపుకోవడానికి కృప చూపించమని, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారిని స్పాన్సర్ చేసిన వారిని దీవించి ఆశీర్వదించమని, సకల సమృద్ధి దీవెనతో ప్రతి ఒక్కరిని నింపి వర్ధల చేయమని మీకే సమర్పించుకుంటూ యేసయ్య నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.